ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్, జై హింద్. ఫ్రెండ్స్, మనకు చాలా మంది కామెంట్ పెడతా ఉన్నారు ఏమని, అన్న ఇట్లా నాకు నా ఏజ్, నా డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంది, నేను ఎస్ఎస్సి జీడీ అప్లై చేయడానికి నేను ఎలిజిబుల్లా కాదా అని చెప్పి. మనకు నోటిఫికేషన్లో పర్టిక్యులర్ డేట్స్ ఇచ్చిన తర్వాత కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అంటే తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, ఎవరైతే వెల్ నోయింగ్ పర్సన్స్ ఉన్నారో ఏజ్ గురించి వాళ్ళ కోసం కాదు ఈ వీడియో. ఎవరైతే మనకు కామెంట్లు పెడుతున్నారో తెలుసుకోవాలని చెప్పి వాళ్ళ కోసం, అంటే చాలా మందికి తెలియకుండానే ఈ మెసేజ్ పెడుతున్నారు కాబట్టి ఈ వీడియోను నేను చేయడం జరుగుతుంది. అంటే డేట్ తెలుసు వాళ్ళకంటే, ఇప్పుడు పర్టికులర్గా నోటిఫికేషన్లు ఏమని ఇచ్చిండ్రు, 2001 to 2006 ఈ మిడిల్లో ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. అంటే 2001 ముందు పుట్టిన వాళ్ళేమో పెద్దోళ్ళు అవుతారు, 2006 తర్వాత పుట్టిన వాళ్ళేమో చిన్న వాళ్ళు అవుతారు అని చెప్పి ఆ నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. అంటే పెద్దోళ్ళు అయినా కానీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ద్వారా వాళ్ళకు రిలాక్సేషన్ దొరుకుతుంది. అయినా కొంతమందికి డౌట్ ఉంది. కాకపోతే ఓసీ కేటగిరీలో ఉన్న వాళ్ళకు డౌట్ ఉంటుంది కదా, అసలు ఏజ్ ఉంది అవునా కాదా అని చాలా మంది పిల్లలు పెడతా ఉన్నారు మనకు, తమ్ముళ్ళు చెల్లెండ్రు. అది వాళ్ళ కోసము డేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది ఒక ఫార్ములా, అంటే ఒక పద్ధతి మాకెప్పుడు 10th క్లాస్ టైంలో మా సార్ చెప్పుండే. మా సార్ మ్యాథ్స్ సారు, ఆయన పేరు మల్లేశం సార్, హెచ్ఎంగా ఉండే. అప్పుడు ఆయన గురించిన టాపిక్ ఒక్కొక్కసారి నాకు వచ్చింది, కానీ సందర్భం రాలేదు. అంటే ఆయన గురించి చెప్పాల్సిన సందర్భం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన, అంటే మేము అప్పుడు మాకు స్కూల్ ఉండే ఓకే, కాకపోతే స్కూల్లో మాకు అప్పుడు ఫ్యాకల్టీ లేకుండే. అంటే మాకు ఊహ తెలిసినప్పుడు, అంటే ఒక మనిషికి ఎప్పుడు ఊహ తెలుస్తుంది, 7th క్లాస్కి వచ్చిన తర్వాత, 7th 8th అనుకుంటా, 8th వచ్చినప్పటి నుంచి తెలుస్తుంది అన్నమాట ఏంటి ఏం కదా. మనం నార్మల్గా మనకంటే నాకైనా ఎక్స్పీరియన్సే ప్రతి ఒక్కరికి అయ్యి ఉంటుందని నేను, అంటే అయ్యి ఉంటుందని అనుకుంటున్నా. అవ్వాలనే రూల్ లేదు. కాకపోతే ఎట్లా అంటే 8th క్లాస్ నుంచి అర్థమవుతుంది అన్నట్టు ఏంటిది ఏం కదా అని చెప్పి. కొంతమంది క్లేవర్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే చిన్నప్పటి నుంచే. కొంతమంది ఏమో యావరేజ్ ఉంటారు, వాళ్ళకు అంటే నార్మల్గానే నడిపించుకుంటూ వస్తారు. కాకపోతే బేసిక్స్ లేకుండా మనం పైనకి ఏం చేయలేము అన్నట్టు. అంటే ఆ బేసిక్స్ అనేటివి మనకు 7th 8th 9th 10th ఈ రేంజ్లోనే, ఈ టైంలోనే అవుతాయి అన్నమాట. అయితే మేము 8th ఉన్నాం, మాకు లేరు ఎవరు మ్యాథ్స్ లేరు. 9th వచ్చినాం, అప్పుడు మ్యాథ్స్ సార్ వచ్చింది మాకు. అంతకుముందు నాకంటే మ్యాథ్స్ అంటే నచ్చేది కాదు భయ్య. కాకపోతే ఆ సార్ వచ్చిన తర్వాత ఆయన చెప్పే విధానమే కావచ్చు, ఆయన అదే కావచ్చు, కానీ మా మైండ్లోకి మ్యాథ్స్ అనేది ఎక్కడం స్టార్ట్ చేసింది 9th క్లాస్ నుంచి. అంటే ఆయన చెప్పే విధానం అట్లుండే. ఆయన అంటే అప్పుడు ఆ టైంలో మా ఊరికి బస్సు వచ్చేది, 2 సార్లు వచ్చేది, పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. అంటే సింగిల్ రోడ్డు ఉండే, బస్సు వచ్చేది. రాకపోకలు కూడా అప్పుడు బైక్లు కూడా చాలా తక్కువ ఇళ్లలో బైక్లు ఉంటుండే. ఇప్పుడు అంటే ప్రతి ఇంట్లో బైక్స్ వచ్చినాయి, అప్పుడు బైక్స్ కూడా లేకుండే. వచ్చి సార్ ఏంటంటే బస్కి వచ్చేది మార్నింగ్. అప్పుడు అంటే మాకు 9th చెప్పిండు, 10th చెప్పిండు. 10th మాకు నైట్ క్లాసులు కూడా పెట్టేది ఆయన. ఎందుకనంటే ఇంప్రూవ్ చేయాలి, వీళ్ళని పాస్ చేయాలి నా స్టూడెంట్స్ అని. ఆయన మార్నింగ్ వచ్చేది, మార్నింగ్ వచ్చి డే మొత్తం స్కూల్లో స్పెండ్ చేసి నైట్ కూడా మాతోటే ఉండేది, మాతోటే తినేది, మాతోటే ఉండేది. ఆయన ఒక్కొక్కసారి టిఫిన్ తెచ్చుకునేది అక్కడి నుంచి. ఆ టిఫిన్నే, పొద్దున తెచ్చుకున్న టిఫిన్ని ఈవినింగ్ తిని మా కోసం ఆయన డెడికేట్ చేసిన టైము అది గ్రేట్ బై. అంటే ఆ ఇయర్లో, నెక్స్ట్ ఇయర్లో కూడా అట్లనే చేసిన సార్ ఉన్న 2-3 ఇయర్స్ ఆయన అదే చేసింది. ఆ స్కూల్లో నైట్ మాతోటే ఉండి మాకు స్టడీ అవర్స్ పెట్టి, అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఆ కాలంలో, ఇప్పుడు ప్రైవేట్లలో లక్షలు ఫీజు కట్టించుకొని స్టడీ అవర్లు పెట్టుతున్నారు. అప్పుడు ఏమిటి భయ్య, ఫ్రీగా అంత డెడికేట్ చేసే మనిషి ఎవరు ఉంటారు చెప్పు. అప్పుడు ఎట్లా ఉండే అంటే, అంతకుముందు ఒక హెచ్ఎం ఉండే, నేను వాళ్ళ పేరు చెప్పాను. వచ్చినామా పోయినామా, ప్రజెంట్ అయినామా స్కూల్లో అన్నంత వరకు నడిపించింది. ఏం చెప్తారు కొంతమంది అయితే, ఎవరైనా టీచర్స్ భయ్య, అంటే టీచర్స్ అలా రెస్పెక్టెడ్. బట్ ఏంటంటే కొందరు వచ్చి బోర్డు మీద ఏమో తగలం బగలం చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. అది ఎవరికి అర్థమవుతుంది, ఎవరికి అర్థం కాదన్నది. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ దీంట్లో కూడా నేను చూపెడుతున్నా. అంటే కొంతమంది టీచర్లే, అంటే నాకు నచ్చిన టీచర్స్, ఒకటి మా మ్యాథ్స్ సారు, రెండవది మా తెలుగు సారు. అంటే ఇది నంబరింగ్ చెప్తున్నాను కాదు, అందరు వాళ్ళు ముగ్గురు ఈక్వల్. ఇంకోటి మా సోషల్ సార్ ఉండే, ఆయన అప్పుడు కాంటాక్ట్ బేసిక్ లో జాబ్ అంటే చెప్పేది అనమాట. మా విలేజ్ అతనే. అంటే ఆయన ఒక రోజు ఏం చేసిందంటే
ఆయన ఒకరోజు ఆ, నా పేపర్ తీసిండు అనమాట. అంటే నేను ఎగ్జామ్ యూనిట్ టెస్ట్లో నేను ఒక ఆన్సర్ రాసిన, అది నాకు బాగా గుర్తు. నేను ఆ సార్తో కూడా చెప్పిన, నేను మీతో కూడా షేర్ చేసుకున్నాను, ఎందుకంటే మీరు కూడా నా ఫ్యామిలీనే కదా. సందర్భం వచ్చింది కాబట్టి నేను షేర్ చేస్తున్నా. ఆ యూనిట్ టెస్ట్లో రాస్తున్నప్పుడు అందరు ఏం రాసేదంటే అప్పుడు విజిఎస్ రాఘవేంద్ర గైడ్లు ఉంటుండే. ఏ బట్టి 4 పేజీలు రాశారు, మొత్తం ఎట్లున్నది అక్కడ దించారు, కొట్టారు. నేనేం చెప్పిన అంటే సార్ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ, ఆయన చెప్తూ ఆ లెసన్ రాపించేదన్నమాట. అప్పుడే మాకు ఆయననే స్టార్ట్ చేసిండ్రు లెసన్. ఇట్లా అంటే పాఠం చెప్తూ రాయించడం అన్నమాట. దాన్ని నోట్బుక్లో రాయించడము, ఒక నోట్ పెట్టుకోవాలి, దాన్ని రాసుకోవాలి అని చెప్పి ఆయననే మాకు స్టార్ట్ చేయించిండు. దానివల్ల మాకు ఏమైందంటే ఆయన చెప్పడము ఈ రాయడం వల్ల ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఒక క్వశ్చన్ ఇచ్చిండు, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి. దాంట్లో ఇక ఎగ్గిన కదా, ఆయన ఏం చెప్పిండో అది మొత్తం ఎగ్గిన. యూనిట్ టెస్ట్లో పేపర్ తీసిండు ఆయన, ఇగో ఇటు ఏం రాసిండు చూడండి అని అన్నాడు. నేను అనుకున్నా, నా గురించి ఏమన్నా చెప్తాడా ఏంది, నేను ఏమైనా తప్పు రాసినా మరి అంటే. నేను రాసిన, నాకు మైండ్లో ఏదో ఉంటే అదే రాసిన, పాయింట్ వైజే రాసిన. మళ్ళీ ఏమన్నా అంటాడా, చదివుతుందా ఏంది అనుకున్నా. లేపు నువ్వు ఇట్లా ఉండాలి పేపర్ అంటే, మీరు అందరు బట్టి రాస్తారా, అది కాదు, ఈ సీన్ బాగా రాసిండు చూడని చెప్పి చెప్పిండు. అప్పుడు నాకు అయిపోయిందట. ఇంకొకటి మా తెలుగు సార్ ఉండే, మా తెలుగు సారు కూడా ఒకరోజు అంటే నా రైటింగ్ చూసి ఆయన ఏమన్నాడనంటే, అంటే అంతకుముందు దాకా నేను కొంచెం అటు ఇటు రాసేది. ఆ రోజు మంచిగా రాసిన తర్వాత చూసింది, ఇది రోజు ఇట్లా రాస్తేంది బాబు, మంచిగా రాస్తున్నావు. ఆయన ఎవరిని కూడా అరే అని అనకపోయేది, ఆయన గొప్పతనం. ఆయన ఎవరు అనలేదు, ఈ మా సోషల్ సారు అనలేదు, తెలుగు సార్ అనకపోయేది, హెచ్ఎం మలేషియన్ సార్ అనకపోయేది. ఆయన కూడా ఎవరిని అరే అని అనలేదు. అయితే అరే ఇది ఎందుకు అన్నాడు, ఇది ఇట్లా రాయొచ్చు కదా బాబా అని అన్నాడు. ఓకే. ఆయన అంటే భయం ఉండే అప్పుడు. ఏంటంటే పోయం చెప్తే, తెలుగు పద్యాలు చెప్తే మళ్ళీ తెల్లారిదాకా గుర్తు చేసుకొని రావాలి ఆ పద్యాలు, అట్లా ఖచ్చితంగా గుర్తు చేసుకొని వచ్చేది. ఆయనతో కూడా చెప్పినా, మీతో కూడా చెప్తా. ఇప్పటికి తెలుగులో సవర్ణ దీర్ఘ సంధికి సూత్రం ఇప్పుడు చెప్తారు ఎవరైనా, ఇన్ని ఏళ్ళ తర్వాత టచ్ లేకుండా నేను చెప్తా. అట్లా అంటే అప్పుడు ఫిక్స్ అయిన కొన్ని అట్లనే ఉంటాయి, మెమోరీస్ కావచ్చు, అంటే వాళ్ళు చెప్పే విధానమే కావచ్చు. అట్లాంటి టీచర్స్ ఉంటే వాళ్ళు ఉండడం వల్లనే ఈరోజు 10th పాస్ అయ్యి ఆ 10th సర్టిఫికేట్ ఉండడం వల్లనే మీ ముందున్నా, లేకపోతే ఏమో. అది ఇప్పుడు ఈ మ్యాథ్స్ సార్ గురించి నేను చెప్తా. ఆయన ఒక మోటివేషనల్ ఏం చెప్పేదని అంటే, ఆయన చెప్పిన చాలా మీ ముందు మాట్లాడితే ఏం చెప్తారనంటే, నేను చెప్తా మీకు. అంటే ఒకసారి ఫెయిల్ అయితే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఫెయిల్ అయినా అని చెప్పి వెనుక వదిలేయద్దు, మనం కాన్ఫిడెంట్గా చేయాలి, ఏదున్నా ట్రై చేయడం మన ధర్మం అని చెప్పి నేను చెప్తా ఉంటా. చూసిన వాడు సక్కడి ఆయన ఏం చెప్పేదనంటే, మీకు ఇక్కడ నుంచి అయినా డౌట్ వస్తుంది అని అంటే మీరు గొప్పలు అవుతారు అని అంటే. డౌట్ రావాలి ప్రతి ఒక్కరిని. ఏం కథ చెప్పాడనంటే, మన బల్బు చూసిన, బల్బు కనుక్కున్న కథ చెప్పేది న్యూటనేనా ఏదో పేరు లేని. ఆయన ఏం చేసేదంటే మన దేశీ కథలు చెప్పేది. మనం ఆయన ఏం చేసేదట అంటే రోజు వైర్లు బుగ్గలు పట్టుకొని తిరిగేదట. ఆయన చెప్పే కథ అది నిజమే. మరి ఆయన ఆ రోజు అంతా వైర్లు లైట్లు ఇవన్నీ పట్టుకొని తిరిగి గడ్డం పెంచుకొని తిరిగితే అలా భార్య తిట్టిందట. ఇట్టనే అనేటోడు, అరే ఉండకూడదు, ఈ లైట్లు బుగ్గలు పట్టుకొని ఎందుకు తిరుగుతావరా, నీకేం పని లేదు, అందరు పిసోడు అంటారు, నేను ఎందుకు తిరుగుతున్నావు ఇట్లా అన్నదట. అన్న తర్వాత, ఓ పిచ్చిదానా, నన్ను ఈ రోజు ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారు కావచ్చు, కానీ రేపటి రోజు నన్ను గొప్పగా గుర్తు చేసుకుంటారే, నీకు తెలియదు నా గురించి అని చెప్పిండట ఆయన ఆ రోజు అట్లా అన్నాడు. ఈ రోజు బల్బు కనుక్కున్నాడు, లైట్ కనుక్కున్నాడు, ఈ కరెంట్ అనేది మనం ఆయన ద్వారా అనుభవిస్తున్నాం. అదొక స్టోరీ. అలెగ్జాండర్ కాదు, అరిస్టాటిల్ గురించి చెప్పిండు. ఈ భూమి అరిస్టాటిల్ ఏం చేసినట్ట అంటే స్కూల్కి వెళ్ళి ఎలగొట్టిరట చిన్నప్పుడు. అరిస్టాటిల్ ఎలగొడితే ఎటో పోయి మామిడి చెట్టు ఎక్కినా, లేకపోతే బస్సులో పోతున్నప్పుడు ఎటో ప్రయాణం చేస్తున్నప్పుడు భూమి ఇట్లా తిరుగుతుంది. ఇప్పుడంటే మీకు ఫోన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి. ఈ ఫోన్లో వస్తే ఒక రీల్ ఎవడన్నా ఒకటి చెప్తారు, నా అసంటోడు ఏదో ఒకటి చెప్తారు, అదేదో ఇదే అనుకుంటారు. కానీ అప్పుడు ఏం లేదు. ఈ మోటివేషనల్ ఎక్కడ స్టార్ట్ అయ్యేదంటే ఆ స్కూల్ మా సార్ చెప్పేది. ఇట్లా అంటే కథ అప్పుడు ఒకరికొకరు చెప్పుకోవడమే మోటివేషనల్ కథ. ఆ బస్సులో పోతా ఉంటే ఆయన ముందుకు పోతాను, ఇట్లా ముందుకు పోతే ఈ పక్కకున్న చెట్టు గుట్టలను ఇట్లా తిరుగుతున్నాయి. అమ్మాయి ఇదేంద్రా అని చెప్పి నేనేమో ముందుకు పోవడది, మరి ఇవెందుకు ఇట్లా తిరుగుతున్నాయి అని చెప్పి ఆయనకు అప్పుడు వచ్చిన డౌటే. ఆ డౌట్ వల్లనే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అని చెప్పి ఆయన కనుక్కున్నాడు అని చెప్పిండు. సారీ, ఇంకొకటి ఏం చెప్పిండు, మ్యాథ్స్ పితామహుడు ఎవరు, రామానుజనేనా. ఆయన క్లాస్లో కూర్చున్నాడట. క్లాస్లో కూర్చున్నప్పుడు అందరూ
డౌట్స్ అంటే అందరూ మాస్టర్ సార్ ఏం చెప్తున్నా అది రాసుకుంటున్నారు, అయిపోతుంది. తీసివేతల లెక్క వచ్చింది, అంటే తీసివేతలు చేయడం అంటే 2 నుంచి 1 తీసేస్తే 1, 3 నుంచి 2 తీసేస్తే 1, 4 నుంచి 4 తీసేస్తే 0, ఇక్కడ దానికి అందరూ అనుకున్నారు. కానీ ఆయనకు వచ్చిన డౌట్ ఏంటంటే నిలబడి సార్ అరటిపండు నుంచి అరటిపండు తీసేయడం అన్నాడు. సార్ 0 అరటిపండు, ఆయనకు వచ్చిన డౌట్ ఏంటంటే సరే 0 అరటిపండు నుంచి 0 అరటిపండు తీసేస్తే ఎంత అనే డౌట్ వచ్చింది. ఒక డిఫరెంట్ డౌట్ కదా, 0 నుంచి 0 తీసేస్తే వాల్యూ ఎంత అనే డౌట్ ఆయనకు వచ్చింది. కాబట్టి ఆయన ఈరోజు మ్యాథ్స్ పితామహుడు, ఇక్కడ మ్యాథ్స్ బుక్ మీద ఆయన ఫోటో ఉంటుండే చూడండి అని చెప్పి చూపెట్టి, అట్లా ఆయన చెప్పే కథలు అట్లా ఉంటుండే అప్పుడు మంచిగా. అంటే ఇంకొక విషయం, అరే అనిపోతుండే కానీ మీరు ఒక్కసారి 10th ఉన్నప్పుడు ఇట్లా మోటివేట్ చేసేది ఏమని, 10th ఫెయిల్ అయితే ఎట్లా అని మీరు బాధపడదు, ఫెయిల్ అయితే అవుతారు. మీరు మంచిగా చదవడం మీ ధర్మం, నేను అదే చెప్తాను మీకు. ట్రై చేయడం ఒకటే మన దగ్గర ఉన్నది, ఫలితాలు అనేది దైవ నిర్ణయం, దైవం దగ్గర ఉన్నది. మన పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటే ఫలితం అనేది వచ్చేస్తుందని నేను చాలాసార్లు చెప్పిన. అదేం చెప్పేది ఇంకోటి అంటే, మీరు ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా అనేది మీరు అస్సలు పెట్టుకోవద్దు. ఇప్పుడు అంటే మీకు 10th నార్మల్ గానే, అప్పుడు 10th ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకునేటోళ్ళు. అది పెద్ద ఘట్టం 10th బోర్డు అంటే. 10th బోర్డు ఎస్ఎస్సి బోర్డు అంటే పెద్ద సినిమా. అప్పుడు 10th బోర్డు అనేది ఒక న్యూస్ విలేజ్ లో. 10th రిజల్ట్ అనేది పేపర్లు వచ్చినాయంటే అదొక కథ, ఎట్లొచ్చినాయి అని చెప్పి. ఇప్పుడు అంటే ఫోన్లలో పట్టుమని నోటిఫికేషన్ మెయిల్కి అంత రావనివ్వంటే అట్లా చెప్పేటోడు. నేను హెచ్ఎం మ్యాథ్స్ టీచర్ని. నేను మ్యాథ్స్లో 3 సార్లు ఫెయిల్ అయినా. 3 సార్లు మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యి అదే మ్యాథ్స్ని మీకు నేను టీచర్గా వచ్చిన అదే మ్యాథ్స్ చెప్పడానికి మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణం ఏందన్నాడు, మ్యాథ్స్ ఫెయిల్ అవ్వడం వల్ల నాకు వచ్చిన కసి, ఆ కసి వల్ల నేను మ్యాథ్స్ను 100,000 సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు వచ్చిన పర్ఫెక్షన్, దానివల్ల నేను ఈరోజు మీ ముందు మ్యాథ్స్ టీచర్గా ఉండగలిగిన అని ఆయన చెప్పేటోడు. అందుకనే నేను మీకు చెప్తా, ప్రాక్టీస్ అనేది మనకు ఆయుధం. దేంట్లో అయినా 5 కేమా 10 కేమ్ ఏదైనా ఒక కేమ్ కావచ్చు. ఒక్కసారి ఫెయిల్ అయినావా తెలుస్తుంది నేను ఎక్కడ తప్పు చేసినా అని. అదే అయితే ఈరోజు మనం టాపిక్ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. వీడియో లెంతీ అవుతుంది. నేను ఫటాఫట్ ఏం చెప్తా అంటే ఏజ్ తీయడానికి గల ఫార్ములా ఏంది. సార్ను నేను ఇంతకుముందే కాల్ చేసి మాట్లాడినా. సార్ ఆ రోజు మీరు నేనంటే అప్పటి నుంచి ఇప్పటికి సార్ కాల్ చేయాలి, ఇప్పుడే చేస్తే అంటే సీన్ బాగున్నావా, కంగ్రాచులేట్, అది బాగానే మాట్లాడిండు సార్, మీరు ఆ రోజు ఇది ఇట్టే చెప్పిండు కదా అని అంటే నవ్వి నువ్వు ఒక పని చేయి, పెన్ తీసుకో పేపర్ తీసుకో అన్నాడు. పేపర్ తీసుకున్నా పెన్ తీసుకున్నా అని చెప్పిండు. అది నేను మీకు చెప్తా, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, తెలియని వాళ్ళు ఉంటే దీన్ని చూడండి, ఓకేనా. చూడండి, ఇప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ని ఏ విధంగా మన ఏజ్ లోపల డేస్ని క్యాల్కులేట్ చేయాలనే దాని గురించి చెప్తాం. వినండి. ఫస్ట్ వచ్చేసి ఈరోజు మన డేట్ వచ్చేసి ఈరోజు తేదీ ఎంత మనకు 7వ తేదీ 12వ నెల 2023. నా ఇది నాదే వేసిన డేట్ ఆఫ్ బర్త్. చూడండి, నా పుట్టిన తేదీ నా పుట్టిన తేదీ 6/11/1987. ఇప్పుడు మనం ఎట్లయినా కానీ మనం కూడికలు తీసివేతలు ఏం చేస్తాం, ఇట్లా. ఓకే, మనం కూడికలు తీసివేతలు ఎట్నుంచి చేస్తాం, ఇటు నుంచి ఏంటైతే రైట్ టు లెఫ్ట్ చేసుకొస్తాం, ఇట్లనే కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే డేస్ రావాలంటే ఇక్కడ మనం లెఫ్ట్ టు రైట్ చేయాలి. ఇక్కడ వరకు లెఫ్ట్ టు రైట్ చేయాలి. ఇయర్ని మాత్రం ఇయర్ అయితే మనకు వచ్చేస్తుంది భయ్య, ఈజీగా వస్తుంది. ఇయర్ ఎట్లా వస్తుంది అని అంటే మనము కూడికలు తీసివేతలు ఏ విధంగా చేస్తాం, కూడికలు అంటే కానీ తీసివేతలు మనం ఏ విధంగా చేస్తాం. ఏదైనా పెద్ద వాల్యూ ఉందనుకో, తీసివేసే పైన వాల్యూ పెద్దదైందనుకో, దాన్ని ఏం చేస్తాం, మనం అప్పు తీసుకుంటాం. దాని ముందంక నుంచి 1 మైనస్ అయిపోతుంది, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకు 10 ప్లస్ అవుతుంది. దాన్ని ఏమంటారు అంటే డెసిమల్ సిస్టమ్. డెసిమల్ ఇంతకుముందు సార్ చెప్పిండు నాకు. ఈ డెసిమల్ సిస్టంలో ఏమవుతుందంటే 10ని అప్పుగా తీసుకొని ఆ ముందంక పైన అంక నుంచి కిందని తీసేస్తాం అన్నమాట. దశాంశనేనా డెసిమల్ దశాంశ. దాని ఇక అంత డెప్త్గా మనకి ఎందుకు కానీ చూడండి. 2023 నుంచి 1987 తీసేయాలి ఫస్ట్ మనం. లేదు ఫస్ట్ మనం ఇటు నుంచే పోదామంటే ఓకే. ఇప్పుడు
ఇటు నుంచి మనం తీసేస్తున్నాం కాబట్టి మనం అప్పు ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట. అదే మనం నార్మల్గా మనం తీసివేత పద్ధతి ద్వారా డెసిమల్ సిస్టమ్ ఎట్లుంటుంది అని అంటే రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు చూద్దాం చూడండి. 3 నుంచి 7 తీసేస్తామా? 3 నుంచి మనం 7 తీసేస్తాం కాబట్టి 7 పోదు కాబట్టి ఏం చేస్తామంటే మనం ముందు అంకె నుంచి ఒకటి అప్పు తీసుకుంటే ఇక్కడ 10 అయిపోతుంది. అవునా? అంతే కదా మనం తీసుకునేది. 13లో నుంచి 7 పోతే ఎంత అండి? 6. ఇక్కడ ఎంత ఉంటుంది? మిగిలి ఉంటుంది ఒకటి. అటు పోయింది కాబట్టి ఇక్కడ ఒకటే ఉంటుంది. ఒకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ 0. ఇది ముందంక 0 కాబట్టి మనం 2 నుంచి తీసుకురావాలి. ఇక్కడ నుంచి 10 ఇక్కడ తెచ్చినాం, ఇటు నుంచి 10 ఇటు పోయింది అంటే ఒకటి తీసుకురావడం 10 అయింది. కాబట్టి ఈ 10 ఇక్కడికి తేవడం వల్ల ఇక్కడ ఎంత ఉండే? ఇక్కడ ఉన్న సంఖ్య ఏంది? 1. ఈ 10కి 1 కలిపితే ఎంత? 11. 11 ఇట్ల నుంచి 3 పోతే ఎంత? 3. 36. నా ఇయర్ అయితే వచ్చింది బై. ఇప్పుడు నాకు 36 ఇయర్స్ అని వచ్చేసింది. ఇక్కడ ఎంత ఉంటుంది? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 10 తెచ్చినాం, ఇక్కడ నుంచి ఇటు ఒకటి పోయింది కాబట్టి ఒకటి మైనస్ అయింది. ఇక్కడ 9 ఉంటుంది. కింద ఎంత ఉంది? 9. 9 ఇట్లా 9 పోతే ఎంత? 0. ఇక్కడ ఎంత ఉంటుంది బ్యాలెన్స్? 1. 1 ఇట్లా 1 పోతే 0. ఇప్పుడు నాకు 36 సంవత్సరాలు బై. ఇప్పుడు ఇది తీసేస్తే ఇట్లనే తీసేసుకుంటూ పోతే ఇది అంతా గడబడ అవుతుంది. అందుకని చెప్పి మనం ఓన్లీ ఇయర్ తీసేసి ఇక్కడ మనం మంత్ అండ్ డేస్ మనం ఎట్లా మనం మేనేజ్ చేయాలని అంటే ఇటు నుంచి ఉల్టా రావాలన్నట్టు. దీనిలో ఎంత తీసుకోవాలి మనం? ఇక్కడైతే మనం 10 అప్పు తీసుకుంటున్నాం, కానీ నెలలకు వచ్చేసరికి డేట్లకు వచ్చేసరికి మనం 30 అప్పు తీసుకోవాల్సి ఉంటుంది భయ్యా. ఇప్పుడు చూడండి, ఇటు నుంచి మనం లెఫ్ట్ రైట్ చేయాలి. ఇక్కడైతే 7 నుంచి 16 మనం తీసేయలేం, అవునా? ఎందుకంటే పెద్ద సంఖ్య కాబట్టి మనం ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలి? ఇక్కడ ఒకటి మైనస్ అయితే ఇక్కడ ఒకటి, అంటే ఇప్పుడు మన ముందంక నుంచి ఒకటి తీసుకుంటే ఇక్కడికి వచ్చేసి 10 అవుతుంది. ఇక్కడ ఒక సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. ఈ 12 నెలల లోపల మనకి ఎన్ని కావాలి? 12 నెలల లోపల మనకి ఎన్ని రోజులు ఉంటాయి? 30 రోజులు ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు ఒకటి మైనస్ అయింది అనుకో, ఈ ఒక నెల మైనస్ అయితే ఇక్కడ ఎన్ని రోజులు అవుతాయి? నెల నుంచి 12 నెలలు ఇవి కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి మైనస్ అవుతుంది కాబట్టి 30 రోజులు ఇక్కడ యాడ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, 30 యాడ్ అయినాయి. 37 ఇట్లా ఆరిపోతే ఎంత? 37 ఇట్లా ఆరిపోతే ఎంత? సారీ, 37లో 16 కదా. సారీ యాడ్ అవుతాయి ఇవి. 37 ఇట్లా 16 పోతే ఎంత? 21. ఓకేనా? ఇక్కడ 21. ఇక్కడ ఎంత మిగిలి ఉన్నది? 11. 11 ఇట్లా 11 పోతే ఎంత? 0. నా ఏజ్ ఎంత అండి ఇప్పుడు? నా ఏజ్ ఎంత బ్రదర్స్? నా ఏజ్ వచ్చేసి 36 సంవత్సరాల 21 రోజుల ఏజ్ ఉన్నదన్నమాట. ఉందా అంటే ఇప్పుడు లెక్క పెడుతుండదు, ఖచ్చితంగా ఉంటుంది. మొన్న 16కే కదా నా డేట్ ఆఫ్ బర్త్ అయిపోయింది. అంటే నాకు ఇప్పుడు ఎంత ఏజ్ ఎంత పిలువబడితే 37 ఇయర్స్గా పిలువబడతాను నేను. ఓకే, అంటే 37 ఇయర్స్ ఓల్డ్ ఐఎమ్ 37 ఇయర్స్ ఓల్డ్. ఓకే, ఇది కథ. ఇట్లా రోజుల్లాగా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే నా తమ్ముళ్ళు, రైట్. ఓకేనా తమ్ముళ్ళు, ఈ రకంగా అయితే మనం డేస్ ఏజ్ లో పంచాలి, డేస్ని ఇట్లా తీసేయాలని చెప్పిన ఫార్ములా ఇట్లుంది. మన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి, గంట కొట్టాలి, కామెంట్ పెట్టాలి, షేర్ చేయాలి ఫ్రెండ్స్కి. ఓకే, జై హింద్. మళ్ళీ మంచి వీడియోతో ముందు కలుద్దాం. ఓకే, తప్పక రెస్ట్ తీసుకోండి, అప్పటిదాకా రెస్ట్ తీసుకోండి. ఓకే, జై హింద్.